నువ్వు ఒక్కదానివే వచ్చావు? తనేది? వచ్చేస్తుంది వదినా. కనక మహాలక్ష్మి, బాధగా ఉందా? నీ కళ్ళల్లో బాధ చూసినప్పుడు, నీ మెడలో నేను కట్టిన తాళిని చూసినప్పుడు నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? ఒకడు చేసిన మోసం వల్ల మన మధ్య బంధం ఏర్పడిందే కానీ ఆ బంధానికి కారణం మన ఇష్టాలు కాదు. ఇష్టం లేకుండా ఏ బంధం బలపడదు. నిన్నటి వరకు నేను చేసిన పొరపాటు వలన నువ్వు అన్యాయం అయిపోతున్నావని నాలో నేనే నలిగిపోయాను. నా పెళ్లి పీటల వరకు వెళ్ళింది. అప్పుడు కూడా నాకు జరిగే పెళ్లి కంటే ఆ పెళ్లి వలన నువ్వు అన్యాయం అయిపోతున్నావనే గిల్టే నాకు ఎక్కువగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు న్యాయం ఎలా చేయాలి, నీ భవిష్యత్తు హ్యాపీగా ఎలా ఉంటుందని ఆలోచిస్తుంటే నాకు కనపడిన ఒకే ఒక్క దారి మదన్. నీకు అమెరికా సంబంధం చూసి పెళ్లి చేయడం మీ నాన్నగారి కోరిక. మదన్ది అమెరికానే. నువ్వు మదన్ని చేసుకుంటే మీ నాన్నగారి కోరిక తీర్చినట్టే. కనక మహాలక్ష్మి మనిద్దరినీ బలవంతంగా సముద్రంలోకి తోసేశారు. మనిద్దరికీ ఈత రాదు. అలాంటి పరిస్థితుల్లో నాకు చెయ్యిచ్చి నన్ను కాపాడింది సహస్రం. నాకు హెల్ప్ దొరికినట్టే నీకు లైఫ్ జాకెట్ దొరికినట్లుగా నీ జీవితంలోకి వచ్చాడు మదన్. ఇంకా మనం వేరు దారుల్లోకి వెళ్ళి మన కోసం దేవుడు పంపించిన వాళ్ళతో కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. మన సమస్యకి ఇంతకు మించి మంచి పరిష్కారం దొరకదు. నువ్వు అభిమానించే నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. ఈ చీర కట్టుకుని కిందకరా. మదన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో. ఇంతటితో మన మధ్య బంధానికి స్వస్తి పలుకుదాం. కొత్త బంధానికి ఒక అడుగు ముందుకు వేయి. లక్ష్మి, నిన్నే. త్వరగా చీర కట్టుకుని కిందకొచ్చేసాయి. విహారీ, తనంత లేట్ చేసిందంటే నో చెప్పడానికేనా? నువ్వేం కంగారు పడకరా. తన శారీ చేంజ్ చేసుకుంటుంది, చేసుకొని వచ్చేస్తుంది. మదన్, ఒకసారి అటు చూడు. తన డెసిషన్ ఎస్ కాబట్టి చీర కట్టుకొని వచ్చింది. ఏం చెప్పి లక్ష్మి చేత ఈ పెళ్లి కొప్పించావు నాన్న? మదన్ గురించి చెప్పానన్నా. తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పానంతే. పంతులు గారు, మీరు కానివ్వండి. అమ్మా, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు వచ్చి కూర్చోండి. కూర్చోమ్మా.
క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం బహుళ పాడ్యమి ఉదయం 12:54 చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కనక మహాలక్ష్మిని చిరంజీవి మదనకిచ్చి పెళ్లి చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. అమ్మ తాంబూలాలు మార్చుకోండి. వసుధ, అమ్మాయి తరఫున పట్టు వస్త్రాలు పెట్టండి. నాకు అన్న లాంటి వాడు విహారీ. నువ్వే నా తరపున తాంబూలం తీసుకో విహారీ. సరేరా. హలో, చెప్పండి. అంబిక గారు, ఎవరో కొత్తగా వచ్చిన అమ్మాయి మన కంపెనీస్ గురించి ఎంక్వైరీ చేస్తుంది. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. మా టెన్షన్ ఇప్పుడు మీరు కట్టాలని చెప్పిన 57 crores గురించి కాదు, మనం ఫస్ట్ నుంచి డైవర్ట్ చేసిన చాలా క్రోర్స్ ఆఫ్ మనీ గురించి. అంతవరకు దాన్ని రానివ్వను. మీరేం చేస్తారో మాకు తెలీదు. నెక్స్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేయబోతున్నాం. దాని మీద ఎఫెక్ట్ పడొచ్చు. నా మీద నమ్మకం ఉంచండి, అంతా నేను చూసుకుంటాను. మీ మీద నమ్మకం ఉండే మేమింతవరకు ఏమీ మాట్లాడలేదు. ఇలా చిన్న చిన్న పేమెంట్స్ అని వదిలేస్తే రేపు మేము చాలా నష్టపోవాల్సి వస్తుంది. మీకు ఏ నష్టం రాదు, రానివ్వను. నాకెందుకో ఈ మధ్య మీ కంపెనీలో మీ పవర్ తగ్గినట్టు అనిపిస్తుంది. వెంటనే మీరు అలర్ట్ అయ్యి మీ కంపెనీని మీరు చేతుల్లోకి తీసుకోకపోతే మీ బిజినెస్ల మీద మీ ఆధిపత్యం చేజారిపోతుంది. ఒక్కసారి చేజారిపోతే ఎప్పటికి మీరు మీ స్థానాన్ని తిరిగి తెచ్చుకోలేరు. నా నుంచి మా వ్యాపారాల మీద ఆధిపత్యాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. నన్ను అంత తేలిగ్గా ఎవ్వరూ ఓడించలేరు. మీరు టెన్షన్ పడుతున్న సమస్యకి ఆల్రెడీ నేను ప్లాన్తో రెడీగా ఉన్నాను. ఏమీ అవ్వదు. మన బిజినెస్ డీల్ స్మూత్గానే సాగిపోతుంది. అంతా నేను కంట్రోల్లోకి తెచ్చుకుంటాను. నా మీద భరోసా ఉంచండి. ఓకే అంబిక గారు, మీ మీద నమ్మకం ఉంది. ఉంటాను. నేను భయపడి వెనక్కి తగ్గలేదు. టెన్షన్ పడి రాజీ పడట్లేదు. నా టైం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ టైంని నాకు అనుగుణంగా మార్చుకోవడం కోసం వెనకడుగు వేస్తున్నాను. నన్ను నా షేర్ కంపెనీస్ని చూపించి బెదిరించిన లక్ష్మిని మదన్తో వెంటనే పెళ్లి చేసి అమెరికా పంపించేస్తాను. ఆ తర్వాత విహారిని డమ్మీని చేసి ఎవరూ లేనప్పుడు మా బిజినెస్లని ఏకచక్రాధిపత్యంలో ఎలా నడిపించానో అలా మళ్ళీ నా చక్రం తిప్పుతాను. ఇన్ని రోజుల తర్వాత
నాకు ఈరోజు మనశ్శాంతిగా ఉందిరా. గుండెల మీద భారం ఒక్కసారిగా దించేసినట్లుంది. పోనీలేరా, ఇన్ని రోజులకు నువ్వు పడిన బాధకి, కనకానికి నువ్వు న్యాయం చేయలేవని పడిన తపనకి ఒక దారి దొరికింది. మదన్ తనకి ప్రపోజ్ చేసిన రోజు నుంచి మదన్కి కనకాన్ని ఇచ్చి పెళ్లి చేయడం కరెక్టా కాదా అని ఆలోచించానురా. ఫైనల్గా మదనే కనకానికి రైట్ చాయిస్. వాడు తనని బాగా చూసుకుంటాడనే నమ్మకం కలిగిన తర్వాతే నేనే కనకంతో మాట్లాడి పెళ్లి కొప్పించానురా. కనకం ఈ పెళ్ళైన తర్వాతనైనా సంతోషంగా ఉంటుందేమోరా. ఖచ్చితంగా. మదన్ గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు తనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాడురా. అయితే కనకం పెళ్లి దగ్గరుండి చేసే, ఆ తర్వాత నీ పెళ్లి సహస్రతో అయితే అంత సుఖాంతమేరా. అవునరా. సరేరా. రే, నేను నీతో తర్వాత మాట్లాడతానురా. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సరేరా, బాయ్. బాయ్ రా. విహారీ, అత్తయ్య, ఏంటి? నువ్వు ఆఫీస్కే కదా వెళ్తున్నావు? అవునత్తయ్య. అయితే పద, నీతో పాటు నేను వస్తాను. సరే అత్తయ్య, వెళ్దాం పద. ఏంటి రోజు చాలా సంతోషంగా ఉన్నావు? అంటే నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావో నాకు తెలుసు. లక్ష్మికి మదన్తో పెళ్లి కుదిరిందనే కదా? అవునత్తయ్య. ఎవరూ లేని తనకి మదన్ లాంటి గొప్ప సంబంధం రావడం అదృష్టం. ఇంకా తను ఆఫీస్కి రావడం కుదరదనుకుంటా. సహస్ర చెప్పింది అత్తయ్య, లక్ష్మి ఇంక ఆఫీస్కి రాదని. దాన్ని రానివ్వకుండా ఇరికించింది నేనే. లేకపోతే నన్నే డబ్బులు కట్టమని బ్లాక్మెయిల్ చేస్తుందా? ఒక అడ్డు తొలగిపోయింది. బిహారీ, నిన్ను కూడా జాగ్రత్తగా సైడ్ చేసి నేను మళ్ళీ నా పవర్స్ని తిరిగి తెచ్చుకుంటాను. అత్తయ్య, ఆ? వెళ్దామా? పద. అమ్మలక్ష్మి, ఇక నీకు ఈ కన్నీళ్లు కష్టాలు ఉండవు. నీ జీవితంలో మాయని మచ్చలా ఉన్న ఆ గతాన్ని మర్చిపో. కొత్త జీవితంలోకి కొత్త ఆశలతో పాజిటివ్గా నీ ప్రయాణం ఇప్పటినుంచే మొదలుపెట్టు. ఇంకన్నీ వదిలేసేయమ్మా. 3 రోజుల్లో నీ పెళ్లి. ఎన్ని ఏర్పాట్లు చేయాలి, ఎంత షాపింగ్ చేయాలి, బోలెడు పనులున్నాయి. వసుదా, లక్ష్మిని తీసుకొని మన షాపింగ్కి వెళ్దాం. షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు పెద్దమ్మా. షాపింగ్కి వెళ్లకుండా బట్టలు ఎలా కొంటాం? పెద్దమ్మా, మనం షాపింగ్కి వెళ్ళక్కర్లేదు అంటే షాపింగే మన ఇంటికి వస్తుందని దాని మీనింగ్. ఓహో, నాకు తెలిసిన ఒక ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు. వాళ్ళు లక్ష్మికి కావాల్సిన క్లోత్స్, గోల్డ్, A to Z అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. నీ కాబోయే పెళ్ళాం బయటికి వెళ్లి కందిపోకుండా ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేసే ఏర్పాటు చేశావా? అవును పెద్దమ్మా. అండ్ మీరు వసుదా ఆంటీ ఇద్దరూ తనకి బెస్ట్ క్లోత్స్, నగలు అన్నీ కూడా మీరే దగ్గరుండి సెలెక్ట్ చేయాలి. ఓకేనా? అలాగేమ్మా.
పెద్దమ్మ పెళ్లి పనులు చాలా ఉన్నాయి, నేను వెళ్ళాలి. బాయ్ లక్ష్మి. సరే, నాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి. లక్ష్మి, నువ్వు రెస్ట్ తీసుకో. వసుదా, పద. వదినా, మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. సరే. విహారి నిన్ను పెళ్లికొప్పించాడు కదా? వాడికి నీ విలువ, వాడు నీ మెళ్ళో కట్టిన తాళి విలువ తెలియటం లేదు. పోనీ నువ్వైనా వాడిని ఇష్టపడుతున్న విషయం చెప్పాల్సింది కదా. నేనెలా చెప్తానమ్మా? చెప్పకపోతే ఒక తంట, చెప్తే ఏమవుతుందో తెలీదు. నిన్నిలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. కానీ నీకెలా ఉందో ఏంటో. నాకు చావాలో బతకాలో అర్థం కావడం లేదు. లక్ష్మి, ఏంటా మాటలు? నువ్వు నీకోసం కాకపోయినా మీ అమ్మ నాన్నల కోసమైనా బ్రతకాలి. ఇంత పరీక్షిస్తున్న ఆ దేవుడు మంచి ఫలితాన్నే ఇస్తాడు. పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యంగా ఉండు. కాలాన్ని ఆపలేము, గతాన్ని మార్చలేము. మంచి జరగాలనే నమ్మకంతోనే ఉండు. మమ్మీ, ఇవాళ నాకు చాలా అంటే చాలా రిలాక్స్డ్ గా ఉంది. శనిగ్రహానికి ఉపగ్రహంలాగా మీ అత్త చుట్టూ తిరిగే ఆ లక్ష్మి పీడ దాదాపుగా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టే. దాదాపుగా కాదు మమ్మీ, అది కన్ఫర్మ్ గా వెళ్ళిపోతుంది. మదంతో దాని పెళ్లి అయిపోతుంది. పోన్లేవే, ఓ దరిద్రం ఇంట్లోంచి వెళ్ళిపోగానే విహారితో నీ పెళ్లి నీకు నచ్చినట్టుగా చేస్తాను. మమ్మీ, ఎలాంటి హడావిడి లేకుండా మన ప్రెస్టేజ్ కి తగ్గట్టుగా మా వెడ్డింగ్ జరగాలి మమ్మీ. కొంచెం టైం పట్టినా పర్వాలేదే, మీదైతే డెస్టినేషన్ వెడ్డింగే చేస్తాను. థ్యాంక్ యూ మమ్మీ, ఐ లవ్ యూ. నాతో ఆ 57 కోట్ల డబ్బు తిరిగి కట్టిస్తానని తెగ బిల్డప్ ఇచ్చింది ఆ లక్ష్మి. కానీ ఇప్పుడేమైంది? ఇంటి దగ్గరే అది ఉండిపోయేలా ప్లాన్ చేశాను. ఇక నుంచి ఇది నా రాజ్యమే. లక్ష్మిని పక్కకి జరిపినట్టు విహారిని త్వరలో ఆ సీట్ నుంచి తప్పించి సింహాసనమెక్కి రాణిలా నా రాజ్యాన్ని ఏలతాను. హలో అల్లుడు గారు, బాగున్నారా? బాగున్నాను మావయ్య. మీరు అత్తయ్య ఎలా ఉన్నారు? మాకేంటి, బ్రహ్మాండంగా ఉన్నాం. ఏం లేదు అల్లుడు గారు, నిన్నటి నుంచి కనకం ఎలా ఉందని ఒకటే పీకుతుంది. తను మీ దగ్గర క్షేమంగా ఉంటుందని తెలుసు బాబు. కానీ ఒక్కసారి తనతో మాట్లాడితే కాస్త ఊరటగా ఉంటుంది. తన ఇంటి దగ్గర ఉంది మావయ్య, నేను బయటకు వచ్చాను. అయ్యో, మీ పనికి డిస్టర్బ్ చేశానేమో. అదేం లేదు మావయ్య. మామూలుగా అయితే కనకానికే ఫోన్ చేసేవాడిని. దానికి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, అందుకే మీకు ఫోన్ చేశాను. సరే మావయ్య, నేను కనకం దగ్గరికి వెళ్ళగానే మీకు ఫోన్ చేయిస్తాను. అలాగే బాబు. అమ్మాయి మీరు జాగ్రత్త. సరే మావయ్య, ఉంటాను. హే, నువ్వేంటిక్కడ? నా క్యాబిన్లో నేను కూర్చున్నాను మేడం. నేను అడుగుతుంది నువ్వెందుకు ఆఫీస్కి వచ్చావని.
ఆఫీస్కి ఎందుకు వస్తాను మేడం, జాబ్ చేయడానికి. జాబ్కే సహస్ర వెళ్ళొద్దని చెప్పింది కదా, అయినా ఎందుకొచ్చావు? సహస్రమ్మ గారు నాకు ఈ జాబ్ ఇవ్వలేదు మేడం. తను వెళ్ళొద్దు అంటే నేను ఇంట్లో ఉండడానికి. అతి తెలివి ప్రదర్శించొద్దు. మేడం, నాకు పనుంది, అందుకే ఆఫీస్కి వచ్చాను. ఏమున్నా సరే నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపో. నేను ఇంటికే కదా వెళ్ళాలి. సరే వెళ్తాను. మీరు కట్టాల్సిన 57 కోట్లు కట్టండి. ఈ రోజు నేను ఇంటికి వెళ్ళిపోతాను. 57 కోట్లు లేవు, ఏమీ లేవు. వెళ్ళిక్కడి నుంచి. మేడం, ఒక అరగంట లోపు 57 కోట్లు కంపెనీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చెయ్యాలి. లేకపోతే సాక్ష్యాధారాలతో సహా అంతా విహారీ బాబు గారి ముందు పెడతాను. విహారీ బాబు గారికి మొత్తం చెప్పేస్తాను. మేడం, మీకిక అరగంటే టైం ఉంది.